సో పీరియడ్ తరువాత కూడా వైట్ డిశ్చార్జ్ కనిపిస్తూ ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి కొంతమంది అడుగున్నారు. సో దానికి రీజన్ ఏంటి అనంటే బాడీలో మనకి లైక్ బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటే ఇలా ఆఫ్టర్ పీరియడ్ ఇలా అవుతూ ఉంటది. సో అండ్ ఇదొకటి. అండ్ కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి హార్మోన్స్ అనేవి రియాక్ట్ అవుతూనే ఉంటది. సో ఆ టైంలో ఇదనేది అవుతూ ఉంటది. ఇలాగా 1 ఆర్ 2, 3 డేస్ 1 వీక్ వరకు ఇలా వైట్ డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ తర్వాత కంట్రోల్ అవుతుంది. దానికి భయపడవలసిన పని లేదు. సో చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆఫ్టర్ పీరియడ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనంటే పీరియడ్ టైంలో మనకి 3 డేస్ ఆర్ 4 డేస్ బ్లీడింగ్ కరెక్ట్‌గా అవుతుందా? సో అది మనకి లైక్ గడ్డలు గడ్డలుగా అవుతుందా? ఫ్రీగా అవుతుందా? అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లీడింగ్ అనేది మనకొస్తుంది అనని మీరు కొంచెం చెక్ చేసుకోవాలి. సో కొంతమందికి నార్మల్‌గా ఫ్రీగా అవుతూ ఉంటది. కొంతమందికి జస్ట్ ఏదో రెడిష్‌గా 1 ఆర్ 2, 3 టైమ్స్ అట్లా కనిపిచ్చేసి ఇంకా బ్లీడింగ్ అనేది అవ్వదు. సో అటువంటి వాళ్ళకి బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ఇదొకటి.